చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 3 ఏళ్ళు. 3 ఏళ్లలో మొత్తం అమరావతి రాజధాని పూర్తి చేయాలి అనేది. అంటే ప్రస్తుతం ఇది 2025వ సంవత్సరం నడుస్తోంది. 2028లోగా అయితే పూర్తి అయిపోతే మళ్ళీ 2029 ఎన్నికలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను. అమరావతి రాజధానిని ఏర్పాటు చేసిన వ్యక్తి తానే అంటూ చెప్పుకోవచ్చు. అలాగే అక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపల ఏ రకమైన ఎన్ని పరిశ్రమలు వస్తాయి, చాలా లెక్కలు చెప్పారు మొన్న. 12 స్టార్ హోటల్స్, అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అలాగే ఎన్నో పరిశ్రమలు, అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా చాలా మందికి అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ సక్సెస్ అయితే ఖచ్చితంగా మా డెవలప్మెంట్ ఇది, బాబు గారు మార్క్ ఇదని చూపించుకుంటారు. రేపు పొద్దున టీడీపీ ఆ ప్లేస్లో నారా లోకేష్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాబు గారు మళ్ళీ వచ్చినా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 బిల్డింగ్లే నిర్మిస్తారా అనేది. గతంలో కూడా 3 ఏళ్లలో చేసింది ఏంటి? అది కూడా తాత్కాలిక రాజధాని పేరుతో, తాత్కాలిక నిర్మాణాల పేరుతో, హైకోర్టు నిర్మాణం అది కూడా తాత్కాలికమే, అసెంబ్లీ తాత్కాలికమే, సెక్రటేరియట్ తాత్కాలికమే, ఈ 3వ తాత్కాలికం అన్నారు. ఇప్పుడు వాటికి పర్మనెంట్ బిల్డింగ్లు అంటే పెద్ద పెద్ద ఐకానిక్ టవర్స్, ఇప్పుడు చెప్పిన 40 అంతస్తులు ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించాలి అనేది. ఓకే, భారీ నిర్మాణాలు త్వరగా చేయొచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ బిల్డింగులతోనే సరిపడతారా? అలాగే ప్రైవేటు వ్యక్తులు వచ్చి అమరావతిలో నివాసం ఉండేలాగా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారనేది ఇక్కడ చాలా కీలకం. ప్రభుత్వ భవనాలు రావడం అనేది పెద్ద విషయం. ఇప్పుడు కూడా వచ్చినాయి, అక్కడ 3 ఉన్నాయి. కానీ ఏమైంది? వాటిని నమ్ముకుని అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందా? వాటిని నమ్ముకుని అక్కడ ఏమన్నా భారీ భవనాలు, భారీ హోటల్స్, భారీ హాస్పిటల్స్, భారీ ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చేసినాయి ఆ చుట్టుపక్కల? సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా అక్కడ? సామాన్య జీవనం ఇప్పుడు ఉంటున్నారా? లేదు కదా, పాత ఊర్లే ఉంటున్నాయి. ఓకే, ఆ ఊర్లు నగరాలుగా మారి అక్కడ భారీ భారీ హోటల్స్ వచ్చి, భారీ భారీ భవనాలు వచ్చి, భారీ నిర్మాణాలు వచ్చి, రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చెందితే అక్కడ ఖచ్చితంగా అది అనుకున్న రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని జరుగుతుంది. అది 3 ఏళ్లలో సాధ్యం అవుతుందా? లేదంటే మళ్ళీ యథావిధిగా ఆ 3 శాశ్వత నిర్మాణాలు అంటే 3 టవర్స్ నిర్మించేసి మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ చేయగలుగుతాం అని చెప్పి అప్పుడు ఎన్నికలకు వెళ్తారా అనేది చూడాలి.